హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. హెచ్జిటిలోని 7th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిష్పత్తి ఉపయోగాలు. రాశులను పోల్చడానికి నిష్పత్తి అనుపాతాలను ఉపయోగిస్తాము. బాలురు 60, బాలికలు 40 అయినా వాటి నిష్పత్తి ఎంత? క్యాన్సల్ చేస్తే అంటే కనిష్ట రూపంలోకి మార్చుకోవాలి. 0 0 క్యాన్సల్, 2 2 జా 4, 2 3 జా 6, 3:2. బాలురు యొక్క భిన్నం ఏమైతే 3/2, బాలిక యొక్క భిన్నం 2/3. ఇప్పుడు బాలుర సంఖ్య, ఈ బాలుర సంఖ్య బాలికల సంఖ్యలో 3/2 రెట్లు అని అర్థం. ఇప్పుడు బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 2/3 వంతు అని అర్థం. బాలుర సంఖ్య బాలికల సంఖ్యకు 3/2 రెట్లు. బాలికలు ఎంత? 40. 40లో 3/2 రెట్లు ఎంత? క్యాన్సల్ చేస్తే 60 వస్తుంది. బాలుర సంఖ్య 60 వచ్చింది. అదే బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 2/3 వంతు. బాలికల సంఖ్య ఈ బాలుర సంఖ్యలో 2/3 వంతు. బాలికలు ఎంత? బాలుర ఎంత? 60. 60లో 2/3 ఎంత? క్యాన్సల్ చేస్తే 40. 40 అనేది బాలికల సంఖ్య. బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 2/3 వంతు. అనుపాతం. రెండు నిష్పత్తులు సమానమైతే అవి అనుపాతంలో ఉన్నాయని అర్థం. దీనిలో ఏ నిష్పత్తి సమానమని తెలుసుకోవాలంటే 4:6, 4:12, 8:12. ఈ మూడిట్లలో ఏ నిష్పత్తులు సమానమని తెలుసుకోవాలంటే ఫస్ట్ కనిష్ట రూపంలోకి మార్చుకోవాలంటే క్యాన్సిల్ చేసుకోవాలి. 2 2 జా 4, 2 3 జా 6, 2:3. 4 1 జా 4 3 జా 1:3. 4 2 జా 4 3 జా 2:3. ఏ రెండు నిష్పత్తులు సమానం? 2:3 2:3 అంటే 4:6, 8:12. ఇట్లా మనం కనిష్ట రూపంలోకి మార్చకుండా డైరెక్ట్ ఇవి రెండు సమానము, ఈ రెండు నిష్పత్తులు సమానమో లేదో తెలుసుకోవాలంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము చేయాలి. 4:12 అంత్యముల లబ్ధము. రెండు నిష్పత్తులు సమానమా లేదా కనుక్కోవాలంటే మనం క్యాన్సల్ చేయకుండా డైరెక్ట్ అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము. అంత్యముల లబ్ధం ఏంటిది? 4:12. మధ్యముల లబ్ధం ఏంటి? 6 × 8 ఎంత? 4 × 12 48, 6 × 8 48. అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము సమానం వచ్చింది కాబట్టి ఈ రెండు నిష్పత్తులు సమానం అని చెప్పవచ్చు. కనిష్ట రూపంలోకి మార్చకుండా ఈ రెండు నిష్పత్తులు సమానమా లేదా తెలుసుకోవాలంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధం చేయాలి. అవి రెండు వాల్యూలు సమానమైతే ఈ రెండు నిష్పత్తులు సమానం. ఇంజనీర్లు డాక్టర్ల నిష్పత్తి 2:5 అయినా 18 మంది ఇంజనీర్లు ఉన్న డాక్టర్ల నిష్పత్తి ఎంత? ఇంజనీర్లు ఎన్ని భాగాలు? 2 భాగాలు. డాక్టర్లు ఎన్ని భాగాలు? 5 భాగాలు. 18 మంది ఇంజనీర్లు ఉన్న అంటే 2 భాగాలకు 18 అయినా డాక్టర్ల సంఖ్య ఎంత? 5 భాగాలకు ఎంత? అంటే 2 భాగాలకు 18 అయినా 5 భాగాలకు ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5/2 × 18. క్యాన్సల్ చేస్తే 45 వచ్చింది. అంటే డాక్టర్ల సంఖ్య 45. ఇలా కాకుండా ఇవి రెండు నిష్పత్తులు సమానం కాబట్టి అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధం చేయాలి. 2:5 2 భాగాలకు ఎంత? 18. 5 భాగాలకు ఎంత? x. అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం ఏంటి? 2 × x. మధ్యముల లబ్ధం 18 × 5. x 18 × 5/2. క్యాన్సల్ చేస్తే 45 వచ్చింది. ఇలా అనుపాత రూపంలో కూడా రాసుకొని మనము డాక్టర్ల సంఖ్య అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు రేటు అనేది కొన్ని సందర్భంలో నిష్పత్తులను రేటుగా కూడా చెప్తాం. కొన్ని సందర్భంలో నిష్పత్తులను మనం రేటుగా కూడా చెప్తాం. వాహనాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. ఇక్కడ గంట అంటే కాలము మరియు వేగం ఈ రెండింటితో మనం పోల్చడం జరిగింది. నిష్పత్తి అంటే రెండింటిని పోల్చడం. ఏకవస్తు మార్పు పద్ధతి. 5 గ్లాసులకు 30 రూపాయలు అయినా
10 గ్లాసులకు ఎంత? ఫస్ట్ ఏకవాస్తు మార్గ పద్ధతి అంటే ఒక గ్లాస్కి ఎంత అని కనుక్కోవాలి. 5కి 30 అయినా ఒక గ్లాస్కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 30/5 అంటే ఇట్లా. ఇక్కడ x అనుకుంటే 5 × x = 30 × 1. x = 30/5. 5 6 30 అంటే ఒక గ్లాసుకు 6 రూపీస్ అయినా 10 గ్లాసులకు ఎంత అన్నప్పుడు 10 × 6 = 60. పోల్చేటప్పుడు మనం రాశులను ఒకే ప్రమాణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు సెకండ్లు నిమిషాలు ఉంటే ఈ నిమిషాలను సెకండ్లలోకి మార్చుకోవాలి. రెండు ప్రమాణాలవి సెకండ్లోనే మార్చుకోవాలి, సెకండ్లోనే ఉంచుకోవాలి. రెండు ప్రమాణాలు సేమ్ ఉండే విధంగా చూసుకోవాలి. అనులోమానుపాతం ఒక రాశిలో వచ్చే మార్పు మరొక రాశిలో మార్పునకు దారి తీయడాన్ని అనులోమానుపాతం అంటారు. అంటే కొనే వస్తువుల సంఖ్య పెరిగితే చెల్లించవలసిన మొత్తం కూడా పెరుగుతుంది. ఒక రాశిలో మార్పు మరొక రాశిలో మార్పులకు దారి తీయడాన్ని అనులోమానుపాతం అంటారు. 6 గుడ్లకు 30 రూపాయలైన 10 గుడ్ల ధర ఎంత? ఫస్ట్ ఏకవస్తు మార్గ పద్ధతి ద్వారా చేస్తే 6 కోడిగుడ్లకు 30 రూపాయలైన ఒక కోడిగుడ్డుకి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 30/6 6 5 30 అంటే ఒక గుడ్డుకు 5 రూపాయలైన 10 గుడ్లకు ఎంత? 10 × 5 ఎంత? 50. ఇది అనులోమానుపాత పద్ధతి ద్వారా తీస్తే ఇవి రెండు నిష్పత్తులు సమానం కాబట్టి 6 గుడ్లకు 30 రూపాయలైన 10 గుడ్లకు ఎంత అనంటే మనం x అనుకోవాలి. అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం ఏంటిది? 6 × x = 30 × 10. x = 30 × 10/6 క్యాన్సిల్ చేస్తే 50. x ఏంటి? 10 కోడిగుడ్లకు ఎంత? 50. ఈ అనులోమాన పద్ధతి. ఇది ఏకవాస్తు మార్గ పద్ధతి. ఒక పటం యొక్క స్కేలు 1:30,000 ఇవ్వబడింది. పటంలో ఆ రెండు పట్టణాల మధ్య 4 సెంటీమీటర్లు ఉన్నది. అయితే ఆ రెండు పట్టణాల మధ్య నిజ దూరం ఎంత? 1 సెంటీమీటర్కు 30,000 అయినా 4 సెంటీమీటర్లకు ఎంత? ఇవి రెండు నిష్పత్తులు సమానం కాబట్టి తెలియని దాన్ని x అనుకోవాలి. అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం అంటే 1 × x = 30,000 × 4 ఏమొస్తుంది? 1,20,000 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం పట్టణాల నిజ దూరం అంటే కిలోమీటర్లో మనం చెప్తాం కాబట్టి సెంటీమీటర్లో మనం కిలోమీటర్లోకి మార్చుకోవాలంటే బై 1,00,000 వేసుకోవాలి. 1,00,000 వేసుకుంటే 1.2 కిలోమీటర్లు వస్తుంది. రెండు చతురస్రాల యొక్క భుజం కొలత చుట్టుకొలతకు అనులోమానుపాతంలో ఉంటుంది. రెండు చతురస్రాల యొక్క భుజం కొలత వైశాల్యానికి అనుపాతంలో ఉండదు. ఎందుకంటే ఒక చతురస్రం యొక్క భుజం 2, ఇంకో చతురస్రం యొక్క భుజం 3. వీటి యొక్క చుట్టుకొలత ఎంత? 8. ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 12. అంటే ఇప్పుడు చుట్టుకొలత సూత్రం ఎంత? 4 × a కాబట్టి ఏ స్థానంలో 2 ప్రతిక్షేపిస్తే 4 × 2 8. మళ్ళీ 4 ఏ స్థానంలో ఏం రాసి భుజం కొలత ఎంత? 3 కాబట్టి 4 × 3 12. కాబట్టి దీన్ని ఒక చతురస్రం యొక్క భుజం 2:3 అయినా దాని చుట్టుకొలత ఎంత? 8:12. దీన్ని కనిష్ట రూపంలోకి మార్చుకుంటే 2:3. కాబట్టి రెండు చతురస్రాల యొక్క భుజం కొలత దాని చుట్టుకొలతకు అనులోమానుపాతంలో ఉంటుంది. రెండు చతురస్రాల యొక్క భుజం కొలత వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉండదు. ఒక చతురస్రం యొక్క భుజాలు 2:3 అయినా దాని వైశాల్యాలు ఎంత? 4:9. వైశాల్యం అంటే ఏంటిది? a². కాబట్టి ఏ స్థానంలో 2 ప్రతిక్షేపిస్తే 2² ఎంత? 4. దీని వైశాల్యం ఎంత? a² కాబట్టి ఏ స్థానంలో 3 ప్రతిక్షేపిస్తే 3² ఎంత? 9. కాబట్టి దాని వైశాల్యాల యొక్క నిష్పత్తి 4:9. దీన్ని క్యాన్సిల్ చేయరాదు కాబట్టి రెండు చతురస్రాల యొక్క భుజం కొలత చుట్టుకొలతలు అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే ఈ రెండు నిష్పత్తులు సమానం, కానీ భుజం కొలత మరియు వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉండవు. ఈ రెండు నిష్పత్తులు అనేవి
సమానం కావు. శాతం అనగా ప్రతి 100కు లేదా 100కు అని అర్థం. శాతం ఈ గుర్తుతో సూచిస్తాం. 1% అనగా 100కు 1 అని అర్థం. 27% అనగా 100కు 27 అని అర్థం. ఇప్పుడు 1%ను భిన్న రూపంలో మార్చుకుంటే 100లో 1/1 అని అర్థం. లేదా దశాంశ రూపంలోకి మార్చుకోవాలంటే ఈ రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది వెనుకపోతుంది. 1 స్థానం 2 స్థానం కాబట్టి 0.01 కూడా రాయవచ్చు. ఒక సంఖ్యను మనం శాతంలోకి మార్చుకోవాలంటే మొదట ఇప్పుడు హారాలు అనేది 100కు మార్చుకోవాలి. అంటే 100తో గుణించాలి మరియు 100తో భాగించాలి. ఒక తరగతిలో 35 మంది బాలికలు మరియు 15 మంది బాలురు కలరు. బాలికల శాతం మరియు బాలుర శాతం ఎంత? ఇప్పుడు బాలికలు ఎంత? 35 మంది. మొత్తం మంది ఎంత? బాలికలు 35, బాలురు 15, మొత్తం కలిపితే 50. 50లో 35 అనేది ఎంత శాతం అని మనం శాతంలోకి మార్చుకోవాలంటే ఫస్ట్ హారాలను 100 ఉండే విధంగా చూసుకోవాలంటే లవాన్ని 100 తోటి హారాన్ని 100 తోటి గుణించాలి. ఇప్పుడు బాలికల శాతం ఎంత కాబట్టి మొత్తం ఎంతమంది? 50. బాలురు మొత్తం ఎంతమంది? 35, 15 ఎంత? 50. 50లో 35 ఎంత శాతం? దీన్ని ఫస్ట్ ఒక సంఖ్యను లేదా భిన్నాన్ని మనం శాతంలోకి మార్చుకోవాలంటే హారంలో 100 ఉండే విధంగా చూసుకోవాలి. 100 ఉండే విధంగా చూసుకోవాలంటే ఆ యొక్క సంఖ్య లేదా భిన్నంని యొక్క విలువ మారద్దు అనుకుంటే లవం హారం రెండిటితో 100ను గుణించాలి. లవాన్ని గుణించాలి, హారాన్ని కూడా 100తో గుణించాలి. అప్పుడు హారం అనేది 100కు 100 ఉంటుంది. ఇప్పుడు 50 2 జా 100 ఏమవుతుంది? 35 2 జా ఎంత? 70/100. హారం అనేది 100 ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ 100 ఉన్నది కాబట్టి ఇప్పుడు బాలికలు ఎంత? 70 కాబట్టి 70%. మళ్ళీ ఒకసారి చెప్తా. బాలికలు 35, బాలురు 15. అయితే బాలికల శాతం బాలుల శాతం ఎంత? మొత్తం ఎంతమంది? 50. 50లో 35 ఎంత శాతం? కాబట్టి ఈ భిన్నాన్ని మనం శాతం రూపంలోకి మార్చుకోవాలంటే హారం అనేది 100 ఉండే విధంగా చూసుకోవాలి. అంటే లవాన్ని హారాన్ని 100తో గుణించాలి. గుణిస్తే ఏమైతే 100/100 అవుతుంది. 50 2 జా 100, 35 2 జా ఎంత? 70/100. కాబట్టి శాతం అంటే ప్రతి 100కు అని అర్థం. అంటే 100లో 70 అని అర్థం. అంటే 70%. గత సంవత్సరం ఒక వస్తువు ధర 40, ఈ సంవత్సరం ధర 50కి పెరిగింది. ధరలో పెరుగుదల శాతం ఎంత? పెరుగుదల శాతం అంటే ఫస్ట్ అసలు ధర హారంలో వేసుకోవాలి, ధరలో మార్పు ఇంటూ 100. ధరలో మార్పు అంటే 50 - 40, అసలు ధర ఎంత? 40 ఇంటూ 100. క్యాన్సిల్ చేస్తే 25% వచ్చింది. పెరుగుదల శాతం ఎంత? 25%. ఆదాయంలో 25% పొదుపు, 60% వైద్యానికి మరియు ఆదాయం అనేది 10,000 అయినా పొదుపు మరియు వైద్యానికి ఎంత కేటాయించాడు? ఆదాయం ఎంత? 30,000. 30,000లో 25% ఎంత అన్నప్పుడు 10,000లో 20% అంటే శాతం అంటే ప్రతి 100కు కాబట్టి 100లో 25 అని అర్థం. శాతం అని అంటేనే 100కు అని అర్థం. కాబట్టి 20/500 వేసుకోవాలి. ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అయితే 2500 వస్తుంది. కాబట్టి పొదుపుకు 2500. 10,000లో 60% ఎంత అన్నప్పుడు 10,000 ఇంటూ 60% అని అంటే 100లో 60 అని అర్థం. 100 హారం 100 వేసుకుని లవంలో 60 వేసుకోవాలి. ఈ రెండు సున్నాలు క్యాన్సల్ 60,000. వైద్యానికి 6,000 అవుతుంది.
ఒక సంఖ్యలో 40% 800కి సమానమైన ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్యలో 40% 800కి సమానమైన ఆ సంఖ్య ఎంత? ఆ ఒక సంఖ్యలో అంటే తెలియదు కాబట్టి ఎక్స్ లో అంటే మనం ఇంతకుముందు చెప్పినాం. లో అంటే ఇంటూ అని అర్థం. ఇంటూ 40% అని అంటే 100కు 40% అని అంటే 100కు 40 అని అర్థం. అంటే హారంలో 100 వేసుకోవాలి, లవంలో 40. క్యాన్సిల్ చేస్తే 2 2 జా 4, 2 5 జా 10 ఈజ్ ఈక్వల్ టు ఎన్నిటికి సమానం? 800కి సమానం. కాబట్టి ఎక్స్ విలువ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 800 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది 5/2. క్యాన్సిల్ చేస్తే 2 4 జా 8, 2 సున్నాలకి 2 సున్నాలు. ఎంత వచ్చింది? 2000 వచ్చింది. ఆ సంఖ్య ఎంత? 2000లో 40% అనేది 800కు సమానం. మనం శాతాలను లాభ నష్టాల్లో మరియు రుసుములలో మరియు వడ్డీలలో తెలపడానికి వాడతారు. ఇప్పుడు 200 కొని వాటిని 240కి అమ్మాడు. అయినా లాభం ఎంత? లాభం అంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అమ్మిన వేల ఎంత? 240, కొన్న వేల ఎంత? 200. తీసేస్తే 40. ఈ 40 అనేది లాభం. ఇప్పుడు 500 కొని వాటిని 575కి అమ్మాడు. ఎవరు ఎక్కువ లాభాన్ని ఆర్జించాడు అంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల తీసేస్తే 45. ఇలా తీసివేయడం ద్వారా మనం కరెక్ట్ విలువ అనేది కరెక్ట్గా చెప్పలేము ఎవరికి ఎంత లాభం వచ్చిందని. ఇది 200లోనే ఉన్నది, 500లో ఉన్నది. కాబట్టి తీసివేయడం కన్నా మనం శాతం రూపంలోకి మార్చుకుంటే లాభం అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలా చెప్పడం, మనం తీసివేయడం ద్వారా చెప్పడం కష్టం కాబట్టి మనం శాతంలోకి మార్చుకుంటే ఎవరెంత ఎక్కువ లాభం ఆర్జించారనేది ఖచ్చితంగా చెప్పగలం. లాభశాతం అంటే లాభం బై కొన్న వేల ఇంటూ 100. కొన్న వేల ఎంత? 200. 200లో 40 ఎంత శాతం అన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే 20% వచ్చింది. ఇప్పుడు ఈయనే కొన్న వేల ఎంత? 500. 500లో లాభం ఎంత? 75. 75 అనేది ఎంత పర్సెంట్ అన్నప్పుడు 15%. కాబట్టి ఇట్లా పర్సెంట్ లాగా రాసుకుంటే ఎవరు ఎక్కువ లాభాన్ని ఆర్జించారు అంటే 200కు కొని వాటిని 240కి అమ్మితే ఇతను ఎక్కువ లాభం అనేది పొందుతాడు. మనం ఇట్లా చూసుకుంటే 75 ఉన్నది కాబట్టి ఈయననే ఎక్కువ లాభం అని అనుకుంటాం. కానీ తీసివేత కన్నా మనం శాతంలోకి మార్చుకుంటే మనం ఎవరు ఎక్కువ లాభం ఆర్జించారనేది ఖచ్చితంగా చెప్పగలం. ఒక వ్యాపారి 9000 కొని 10,000కు అమ్మినా వచ్చినది లాభమా లేదా నష్టమా? దీని అనుపాతంలో రూపంలో కూడా కనుక్కోవచ్చు. $9,000కు కొని 10,000కి అమ్మినా ఇప్పుడు కొన్న వేల 9,000కు కొని 10,000కి అమ్మాడు. ఇప్పుడు కొన్న వేల తెలియదు కాబట్టి 100 వేసుకొని అమ్మింది ఎక్స్ అయినా అప్పుడు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. 9,000 ఇంటూ ఎక్స్ ఎంత? 9,000 ఇంటూ ఎక్స్ అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. మధ్యముల లబ్ధం ఎంత? 10,000 ఇంటూ 100. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10,000 ఇంటూ 100 బై 9,000. క్యాన్సిల్ చేస్తే 11 1/9 అనేది లాభశాతం అనేది వస్తుంది. ఒక వస్తువును 650కి కొని అమ్మడం ద్వారా 6% లాభము పొందాడు. అయినా అమ్మిన వేల కనుగొనండి. ఒక వస్తువును 650కి కొన్నాడట. అమ్మడం ద్వారా అతనికి ఎంత? 60% లాభం పొందాలి. అయినా అమ్మిన వేల ఎంత? కొన్న వేల నిష్పత్తి మరియు అమ్మిన వేల నిష్పత్తి అనేది సమానం కాబట్టి కొన్న వేల నిష్పత్తి అమ్మిన వేల నిష్పత్తి సమానం కాబట్టి కొన్న వేల ఎంత? 650కి కొని ఎంత అమ్మాడో తెలియదు కాబట్టి ఎక్స్. లాభం ఎంత? ఇప్పుడు కొన్న వేల 100 అనుకుంటే ఎంత పర్సెంట్ లాభం వచ్చింది?
6% కాబట్టి 606 వేసుకోవాలి. కొన్న వేల 650, దాన్ని అమ్మిన వేల తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోవాలి. కొన్న వేల 1000 కొన్న వేల 100 అనుకుంటే దాని లాభం ఎంత? 6% కాబట్టి 6ని యాడ్ చేసుకోవాలి 100కు. 606 అవుతుంది. అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము చేస్తే x 106 × 650/100. ఎక్స్ వాల్యూ ఎంత? 689. అమ్మిన వేల ఎక్స్ ఎంత? 689. ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. కొన్న వేల 650, లాభశాతం ఎంత? 6%. కాబట్టి 650లో 6% ఎంత అన్నప్పుడు 6% కాబట్టి శాతం అని అంటే 100లో 6 అని అర్థం కాబట్టి 6/100 వేసుకోవాలి. క్యాన్సల్ చేస్తే 39 వచ్చింది. ఈ 39 ఎంత? 650లో 6%. ఈ 6%ను మనం యాడ్ చేస్తే కొన్న వేలకు మనం లాభం అనేది యాడ్ చేస్తే అమ్మిన వేల అనేది వస్తుంది. కొన్న వేల ఎంత? 650, లాభం ఎంత? 39, యాడ్ చేస్తే 689, అమ్మిన వేల 689. ఇది అనుపాత రూపంలో, ఇదేమో లాభశాతం రూపంలో. ఒక వస్తువు విలువ ప్రతి సంవత్సరం 20 చొప్పున తగ్గుచున్నది. 2 సంవత్సరాల తర్వాత 19,200 అయిన అసలు విలువ ఎంత? ఒక విలువ అనేది ప్రతి సంవత్సరం అనేది 20% తగ్గిందట. అయితే 2 సంవత్సరాల తర్వాత 19,200 అయిన అసలు విలువ ఎంత? ఇప్పుడు ప్రారంభ విలువ తెలియదు కాబట్టి 100లో ఒక సంవత్సరంలో 20% తగ్గిన కాబట్టి 100లో 20% దానికి తగ్గితే ఎంత? 80. రెండో సంవత్సరంలో ఈ 80లో 20% తగ్గిందట. అంటే 80లో 20% ఎంత? ఈ 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్, 8 16. కాబట్టి రెండవ సంవత్సరంలో ఎంత తగ్గింది? 16. -80 - 16 = 64. 2 సంవత్సరాలతో ఆ వస్తువు విలువ 19,200, ఆరంభ విలువ ఎక్స్ ఎంత అన్నప్పుడు ఫస్ట్ ఆరంభ విలువ తెలియదు కాబట్టి ఎక్స్ 2 సంవత్సరాల తర్వాత ఎంత? 19,200. ఆరంభ విలువ 100 అనుకుంటే 64కి ఎంత అన్నప్పుడు అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము చేస్తే ఆరంభ విలువ ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. డిస్కౌంట్ రుసుము ప్రకటన వేల మైనస్ అమ్మిన వేల. అమ్మిన వేల ప్రకటన వేల మైనస్. ఇప్పుడు రుసుము కావాలనుకుంటే ప్రకటన వేల నుంచి అమ్మిన వేల తీసేయాలి. మనకు అమ్మిన వేల కావాలంటే ప్రకటన వేల మైనస్ రుసుము తీసేయాలి. కొన్న వేల డిస్కౌంట్ ఎంత? అది అమ్మిన వేల ఎంత? ఇప్పుడు కొన్న వేల 1000 అనుకుంటే 1000లో డిస్కౌంట్ ఎంత? 10%. 10% 1000లో 10% ఎంత? 100. రుసుము శాతం. ఒక దుకాణదారుడు తన వస్తువును ధరను కొన్న వేల కన్నా 25% అధికంగా ప్రకటించింది. అతను ప్రతి వస్తువుపై 12% రుసుము ఇచ్చిన అతనికి వచ్చు లాభశాతం ఎంత? ఒక వస్తువుపై అతను కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించిందట. ప్రకటించినా కూడా ఆ వస్తువుపై 12% రుసుము డిస్కౌంట్ అనేది ఇచ్చినా కూడా తన లాభశాతం ఎంత? కొన్న వేల ఎంత? 100. కొన్న వేల మీద ఎంత? 25% అధికంగా ప్రకటించింది కాబట్టి 100 + 25 ఎంత? 125. రుసుము ఎంత ఇచ్చిండు? 125లో అంటే ప్రకటన వేలలో ఎంత రుసుము? 12%. 125లో రుసుము ఎంత? రుసుము శాతం ఎంత అంటే 125లో 12% ఎంత అనుకుంటే 12/100 అంటే 100% అంటేనే 100కు 12 అని అర్థం. క్యాన్సిల్ చేస్తే 15 వచ్చింది. కాబట్టి మనకు అమ్మిన వేల కావాలనుకుంటే ప్రకటన వేల మైనస్ రుసుము తీసేస్తే ప్రకటన వేల ఎంత? 125. రుసుము ఎంత? 15. కాబట్టి తీసేస్తే అమ్మిన వేల ఎంత? 110. అయినా లాభశాతం ఎంత? లాభం అనుకోవాలంటే అమ్మిన వేల మైనస్ కొన్న వేల. అమ్మిన వేల ఎంత? 110. కొన్న వేల ఎంత? 100. తీసేస్తే 10 అనేది లాభం. ఈ లాభశాతం కనుక్కోవాలంటే
లాభము బై కొన్న వేల ఇంటూ 100. అంటే ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నా క్యాన్సిల్. 10% లాభ శాతం. లాభం అనేది 10, అమ్మిన వేల అంటే 120, లాభ శాతం 10%. రాము ఒక స్థలాన్ని 2,40,000కు అమ్మడం ద్వారా 20% లాభం పొందాను. అయినా కొన్న వేల ఎంత? కొన్న వేల మనకు తెలియదు కాబట్టి 100. లాభ శాతం ఎంత? 20 కాబట్టి 100కు 20 యాడ్ చేస్తే అమ్మిన వేల ఎంత? 120%. ఈ 120 అమ్మిన వేల ఎంత? 2,40,000 కాబట్టి అమ్మిన వేల 120% కాబట్టి 120%కు 2,40,000 అయినా మనం కొన్న వేల కనుక్కోవాలి కాబట్టి కొన్న వేలను మనం 100% అనుకున్నాం కాబట్టి 120కి 2,40,000 అయినా 100%కి ఎంత అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100/120 ఇంటూ 2,40,000 క్యాన్సిల్ చేస్తే 2,000 వస్తుంది. ఒక సెల్ ఫోను 750కి అమ్మడం ద్వారా 10% నష్టం పొందింది. కానీ 5% లాభం రావాలంటే ఆ సెల్ ఫోన్ను ఎంతకు అమ్మవలను? ఒక సెల్ ఫోన్ 750కి అమ్మడం ద్వారా 10% అనేది నష్టం పొందిండట. కానీ అతను 5% లాభం రావాలంటే ఆ సెల్ ఫోన్ అని ఎంతకు అమ్మవలను? 10%కి అమ్మడం ద్వారా 10% నష్టానికి ఎంతకు అమ్మాడు? 750 కాబట్టి నష్టం 10 కాబట్టి 100% నుంచి 10 తీసేస్తే 90% 750 అని అర్థము. ఇప్పుడు 10% నష్టం కాబట్టి 100లోకి వెళ్ళి 10 తీసేస్తే ఎంత? ఇది 90%కు ఈక్వల్ అన్నట్టు. ఎందుకంటే అది 10% నష్టం కాబట్టి 100లో నుంచి 10 తీసేస్తే 90% కాబట్టి 90%కు 750 అయినా ఇప్పుడు లాభం అనేది 5% రావాలి కాబట్టి 100కు ఈ 5ని యాడ్ చేయాలి. 105కి ఎంత? ఈ 750కి అమ్మడం ద్వారా 10% నష్టానికి పొందండి కాబట్టి 100లోకి 10% తీసేస్తే ఎంత? ఇది 90%కు 750 అయినా 105. లాభం 5% కాబట్టి లాభం 5% రావాలి కాబట్టి ఈ 105కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 105/90 ఇంటూ 750 క్యాన్సిల్ చేస్తే మనకు 875 వచ్చింది అమ్మ వేలను. ఇప్పుడు మనం 875కి అమ్మితే నష్టానికి పోను లాభం అనేది 5% అని వస్తుంది. ఇప్పుడు 750 అనేది అమ్మడం ద్వారా 10% నష్టం పొందింది కాబట్టి 100లోకి 10% తీసేయాలి. ఇది 90%కు ఈక్వల్ అన్నట్టు. అయినా 5% లాభం రావాలంటే 100కు లాభం కాబట్టి యాడ్ చేయాలి. 105కి ఎంత అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిల్ చేస్తే 875కి అమ్మితే మనకు 5% అనేది లాభం పొందగలదు. శ్రావ్య గడియారాన్ని 480లకు కొని రితికి 1/4 శాతం లాభానికి అమ్మాను. రితి ఆ గడియారాన్ని 10% లాభంతో దివ్యకు అమ్మాను. ఆ దివ్య చెల్లించిన మొత్తం ఎంత? ఫస్ట్ శ్రావ్య గడియారాన్ని ఎంత కొన్నది? 480కి ఉన్నది. ఎంత లాభానికి? 1/4 లాభానికి రితికి అమ్మాడు. ఆ రితి ఆ గడియారాన్ని 10% లాభంతో దివ్యకు అమ్మాను. అయినా దివ్య చెల్లించిన మొత్తం ఎంత? ఫస్ట్ శ్రావ్య కొన్న వేల ఎంత? 480. ఈ 480లో 1/4 లాభానికి రితికి అమ్మింది. రితికి అమ్మిన వేల ఎంత? శ్రావ్య కొన్న వేలలో 1/4% ఎంత కనుక్కుంటే 30% వచ్చింది. ఈ 480కి 30% యాడ్ చేస్తే రితికి అమ్మిన వేల వస్తుంది ఎంత? 510. రితికి అమ్మిన వేల రితి కొన్న వేలకు సమానం. ఇప్పుడు శ్రావ్య రితికి ఎంతకు అమ్మింది? 510కి అమ్మింది. అది రితికి కొన్న వేలకు సమానం. శ్రావ్య అమ్మిన వేల రితి కొన్న వేలకు సమానం కాబట్టి రితి కొన్న వేలకు 10% లాభంతో దివ్యకు అమ్మింది. రితి కొన్న వేలకు 10% ఎంత? రితికి ఎంత కొన్నది? 510 కొన్నది. 510లో 10% ఎంత కనుక్కుంటే 51. కాబట్టి
510కు 51 యాడ్ చేస్తే 561. అప్పుడు రీతి అనేది 561కు అమ్మింది. 560కి అమ్మింది కాబట్టి దివ్య అది కొన్న వేలకు సమానం. ఇది అనేది కొన్న వేలకు సమానం. దివ్య అమ్మిన వేల రీతి అమ్మిన వేలకు దివ్య కొన్న వేలకు సమానం. రీతి అమ్మిన వేల ఎంత అన్నది 651. కాబట్టి ఇది దివ్య కొన్న వేలకు సమానం. ఇప్పుడు షార్ట్కట్గా చెప్తా, అది అర్థం కాకుంటే. ఇప్పుడు శ్రావ్య కొన్న వేలకు ఇంత % లాభంతో రీతికి అమ్మింది. రీతికి అమ్మిందనంటే ఇదే వాల్యూ రీతి కొన్న వేలకు సమానం కాదా. శ్రావ్య అమ్మింది రీతికి, రీతి అదే కొన్న వేలకు సమానం. శ్రావ్య ఇంత కమ్మిందన్నా రీతి ఇంత కొన్నదన్నా రెండు సమానం కాబట్టి శ్రావ్య కొన్న వేలకు ఎంత % లాభంకి అమ్మింది అన్నప్పుడు 6 1/4% ఎంత 30. కాబట్టి 480కి 30 యాడ్ అయితే 510. ఇది శ్రావ్య రీతికి అమ్మింది. ఇది రీతి కొన్న వేలకు సమానం. శ్రావ్య అమ్మిన వేల అన్న రీతి కొన్న వేల అన్న ఇవి రెండు సమానం. ఎందుకంటే ఇది అమ్మింది, ఈమె తీసుకున్నది కాబట్టి ఇది కొన్న వేల అంటారు, ఇది అమ్మింది కాబట్టి అమ్మిన వేల. రీతి ఆ కొన్న వేలకు ఎంత % లాభానికి అమ్మింది దివ్యకు 10%. 510లో 10% ఎంత 51. కాబట్టి 510 + 51 యాడ్ చేస్తే 561. ఇప్పుడు రీతి అనేది అమ్మిన వేల దివ్యకు కొన్న వేలకు సమానం. ఇప్పుడు క్వశ్చన్ ఏమొచ్చింది, దివ్య చెల్లించిన మొత్తం ఎంత అంటే దివ్య ఎంతకు ఉన్నది. రీతి అమ్మిన వేల ఎంత, ఇంత లాభానికి 10% ఎంత 561. రీతి అమ్మిన వేల దివ్య కొన్న వేలకు సమానం. కాబట్టి రీతి అమ్మిన వేల ఎంత 561. కాబట్టి దివ్య కొన్న వేలకు సమానం కాబట్టి దివ్య కొన్న వేల ఎంత 561. లాస్ట్కు 561 దివ్య చెల్లించింది 561. ఏం లేదు, శ్రావ్య కొన్న వేల ఎంత 480. ఎంత లాభానికి ఎంత % లాభానికి వచ్చింది, లాభానికి అమ్మింది 6 1/4. 480లో 6 1/4 ఎంత 30. కాబట్టి కొన్న వేలకు లాభంని యాడ్ చేస్తాం కాబట్టి 480 + 30 ఇది శ్రావ్య రీతికి అమ్మింది. ఇదే ఈ వాల్యూవే రీతి కొన్న వేల కూడా సమానం. ఇది అమ్మింది, ఈమె కొన్నది కాబట్టి ఈ రెండు వాల్యూ అనేది సమానం కాబట్టి 510. ఈ రీతి కొన్న వేలకు ఎంత % లాభానికి అమ్మింది 10%. కాబట్టి 510లో 10% ఎంత 51. కొన్న వేలకు లాభం యాడ్ చేస్తే ఎంత అమ్మింది 561కి అమ్మింది. కాబట్టి రీతి అమ్మిన వేల దివ్య కొన్న వేలకు సమానం కాబట్టి దివ్య ఎంత మొత్తం చెల్లించిందనంటే 561. ఒక వడ్రంగి తాను వస్తువుపై 15% తగ్గింపును అమలు చేసిన ఆ కుర్చీ అమ్మిన వేల 680 అయిన ప్రకటన వేల ఎంత. ఒక అతను ఎంత రుసుము ఇచ్చిండు 15% రుసుము ఇచ్చిండు. అయినా కుర్చీ అమ్మిన వేల ఎంత 680 అయినా ప్రకటన వేల ఎంత. మనం ప్రకటన వేల తెలియదు కాబట్టి 100% అయినా ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు 15% డిస్కౌంట్ కాబట్టి 100లోకి వెళ్ళి 15 తీసేస్తే ఎంత 85%కు అమ్మాడు. 85%కి ఎంత 680. కాబట్టి ప్రకటన వేల 100%కి ఎంత 85% 680 అయినా 100% అంటే ప్రకటన వేల ఎంత. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 800 వస్తుంది. ప్రకటన వేల 800 అయినా ఈ 800లో ఈ 15% తగ్గించిందట. తగ్గిస్తే అమ్మిన వేల ఎంత వచ్చింది 680. రుసుము ఎంత ఇచ్చింది 15% రుసుము ఇచ్చిండు. కాబట్టి అమ్మిన వేలకు ఎంతకు సమానం 85%కి సమానం. 100లోకి వెళ్ళి 15% తీసేయాలి. ఇది రుసుము తగ్గింపు శాతం కాబట్టి అది 85%కు సమానం. అమ్మిన వేల అనేది 85%కు సమానం. అయినా ప్రకటన వేల ఎంత 100కి ఎంత అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 800. ఇది ప్రకటన వేల. 15% రుసుము ఇచ్చిన అమ్మిన వేల ఎంత 680. థ్యాంక్స్ ఎవరివైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.